సో, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తోని ఈ పెయిన్స్ రావచ్చు. కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. వాళ్ళకి బాడీ వీక్‌గా ఉండొచ్చు. కొంతమందికి ఎమోషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వాళ్ళకి అది వచ్చే ఫియర్‌తోనే ఆ ఫియర్‌తో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఆ ఫియర్ పెయిన్, పెయిన్ ఫియర్, ఫియర్ పెయిన్ ఆ సైకిల్‌లో ఉంటారు. అండ్ ఎవ్రీ మంత్ ఆ ఫియర్‌తోనే యాంటిసిపేటెడ్‌గా పెయిన్ వచ్చేస్తదనమాట. సో, ఇలా కూడా ఉంటాయి. అయితే ఏదైతేనేమి రీజన్ వి హావ్ టు ఫైండ్ ఔట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వి హావ్ టు క్లియర్. యెస్. ఫిట్‌నెస్ వి హావ్ టు మెయింటైన్. హోమ్ రెమెడీస్ ఉంటాయి చాలా సార్లు. మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, చిన్నగా ఒక చిన్న కొబ్బరి ముక్క తినడము, లేకపోతే రోజు ఒక బనానా తీసుకోవడము, లేకపోతే ఆహ్, ఓవర్ నైట్ నానబెట్టిన రైజిన్స్ ఉంటాయి కదా! కిస్మిస్ మార్నింగ్ ఆ నీళ్ళు తాగడము, ఆ కిస్మిస్ తినడము. చిన్న చిన్నగా హోమ్ రెమెడీస్‌తో పాటు కొంచెం రాగి కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడము. అట్లా రక్తహీనత లేకుండా చూసుకోవడము. జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడము. వాకింగ్ అన్నా, ఏదన్నా పని రెగ్యులర్‌గా చేసుకోవడం, మీ ఫిట్‌నెస్ చూసుకోవడము. యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేసుకోవడం. ఇవన్నీ కూడా మనము క్రమం తప్పకుండా చేసినట్టయితే వీటితో రెక్టిఫై అవుతది. కానీ చాలా సార్లు పేషెంట్స్ 1 మంత్ చేస్తారు, 2 మంత్స్ చేస్తారు, 3 మంత్స్ చేస్తారు. దాని తర్వాత స్టాప్. యెస్. యెస్ సో, మ్యామ్. అలా స్టాప్ ప్లీజ్ అయిపోయిన కౌంట్ తర్వాత మీ మళ్ళీ ఇన్. వచ్చేస్తాయి. నేను కూడా ఆ కేటగరీలో ఉన్నా. యెస్. యెస్.